నాకు అసలు నేను అది గురించి నేను ఆలోచించలేదు. నేను ఎక్సైట్ అయ్యాను. దెన్ ధనంజయన్ గారు చెప్పారు ఒక 2 రోజుల ముందు. యాక్చువల్‌గా నోబడీ విల్ వేర్ దిస్. మీరు బట్టలు లేక చాలా కమ్మీగా ఉంది. అలాంటి ఒక మెయిన్ స్ట్రీమ్ హీరో అలాంటివి వచ్చి జుట్టు ఫుల్ జుట్టు వెళ్తే కూడా పర్వాలేదు. బికాస్ ఫుల్ గుండు కదా. కానీ ఇది హాఫ్ గుండులు. సో అలాగే బయట రావాలి. సో నాకు ఏంట్రా చేయాలి, బయటకు వస్తే తొప్పి ఏదైనా పెట్టి రావాలి. దెన్ ఐ థాట్ నో, వాట్ ఈస్ రాంగ్, మన ఫాదర్స్ అలాగే ఉన్నారు కదా. సో ఐ జస్ట్ కేమ్ అవుట్ అండ్ పీపుల్ లైక్డ్ ఇట్. అది ఒక చిన్న ఫ్యాషన్ స్టేట్మెంట్ అలాగా అయింది. సో ఆ తర్వాత పాపం అది పోయింది. ఇప్పుడు నాకు చాలా ఐమ్ నాట్ ఫీలింగ్ వెరీ గుడ్ అబౌట్ ఇట్. నాకు అసలు రంజిత్ నాకు నచ్చిన డైరెక్టర్. అండ్ చాలా సంవత్సరాలని మేము ఒక పిక్చర్ చేయాలంటే వి బీన్ ప్లానింగ్. అండ్ తర్వాత డేట్స్, ప్రొడ్యూసర్ అందరూ లైక్ ఎవ్రీథింగ్ కేమ్ ఇన్ టు ప్లేస్. అప్పుడు నార్మల్గా నాకు ఒక మంచి స్టోరీ వచ్చిన తర్వాత దాంట్లో ఇలాంటి క్యారెక్టర్ ఉంటే విక్రమ్ అంటే యూ కెన్ ట్రై ఆర్ సంథింగ్ లైక్ దాట్, మేబీ ద డైరెక్టర్స్ ఫీల్. కానీ మొదటిసారి నన్ను చూసి తర్వాత మీరంటే మేము ఏదైనా డిఫరెంట్గా చేయాలి, నేను వస్తానంటే వెళ్ళిపోయారు. తర్వాత ఒక 1 month తర్వాత వచ్చి ఇలాంటి ఒక సబ్జెక్ట్ ఉంది, ఇలాంటి సబ్జెక్ట్ చేయడానికి కొంచెం గట్స్ కావాలి, మీరు అది చెప్పినది అదే, ఇలాంటి చేయాలి, మీరు బట్టలు అసలు ఉండదు, ఇలాంటి ఒక చిన్న హ్యాండ్ కర్చీఫ్ అలాంటి ఒక పీస్ అంతే అంటే ఓకే. అవును, ఎస్. నాకు ఐ గాట్ ఎక్సైటెడ్ బికాజ్ మోర్ దెన్ ఐ డెంట్ థింక్ ఆఫ్ ఓకే వాళ్ళు చేయరు నేను చేస్తున్నాను అలాగా నాకు రాలేదు. నాకు ఏంట్రా ఇలాంటి ఒక ఇట్స్ యాక్చువల్లీ అవర్ ఫాదర్స్ కదా. ఇది ఓన్లీ తమిళనాడు లేకపోతే ఓన్లీ కేజీఎఫ్ ఆర్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ ఆర్ బీహార్ అలా కాదు. ఇండియాలో మేము మొత్తం ఇలాగే ఉన్నాం కదా అప్పుడు ఇలాగే. అండ్ ఇన్ దాట్ దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ డిస్క్రిమినేషన్, అప్రెషన్. అలా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు అది I always, you want to identify with it, no? ఇప్పుడు అది ఏంటంటే it's so funny that the movie is getting released on Independence Day. We came out from there కదా. So that charged me. And తర్వాత ఇలాంటి మేమందరికీ అదే నేను చెప్తున్నాను, మీ ఇల్లులో అందరి ఇల్లులో you will have a great grandfather or a great grandfather who would have been in the same situation కదా. అప్పుడు భాష అంటే అందరికీ ఒక్క భాష. It's just, and we all have the same heart and the same heartbeat. So appudu ala unnappudu I just felt like it's like memo, you can play any game, you can play kabaddi, you can play hockey, you can play anything, but when you play cricket we are all one side. When we play cricket India becomes one kada. This is like that. It is like one common language that we are talking. So I got very excited because of that. Sorry సార్, తమిళ్ నాకు రాదు సార్. ఏంటి సార్? వన్ సెక్ సార్. నాకు మెసేజ్ అంటే నేను యాక్చువల్గా ఐఎమ్ ఎంటర్టైనర్ అండి. నాకు ఒక్కొక్క పిక్చర్లో ద క్యారెక్టర్ విల్ టాక్ టు మీ అండ్ ఐ వాంటెడ్ టాక్ టు ది ఆడియన్స్. అలాంటివి మాట్లాడడం అంతే కదా. బట్ ఏదైనా మెసేజ్ ఉంది. ఇప్పుడు నాన్నలో కూడా ఇట్ ఈస్ నాట్ అబౌట్ మెసేజ్ బట్ మెసేజ్ ఉంది కదా దాంట్లో. దీంట్లో పెద్ద మెసేజ్ ఒక్క మెసేజ్ కాదు, చాలా మెసేజ్